వెంకటగిరిలో సిఐటి ఆధ్వర్యంలో గత 54 రోజుల నుంచి నిరసన దీక్షలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు అవినీతి అక్రమాలకి పాల్పడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా గత 10 సంవత్సరాల నుంచి ఒకే ప్లేస్లో అక్కడే టెస్ట్ వేసి రాజకీయ పలుకుబడి ధనబలంతో అక్కడ విధులు నిర్వర్తిస్తున్నాడు. దీనికి ప్రజాప్రతినిధులు అక్కడ ఉండేటటువంటి పాలకులు అక్కడ కొంతమంది మీడియా కూడా సపోర్ట్తో ఆయన కొనసాగుతున్నాడు. కాబట్టి ఆయన మీద నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాడు. ఆయన్ని ఇక్కడి నుంచి బదిలీ చేయండి. అలాగే ఈయన కార్మికుల మీద కక్షాదింపు చర్యలకు పాల్పడుతున్నాడు. దళిత కార్మికుల్ని కులం పేరుతో తిడతా ఉన్నాడు. కాబట్టి ఈయన్ని వెంటనే ఇక్కడ బదిలీ చేయాలి, ఆయన్ని సస్పెండ్ చేయాలి, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి ఇంకా జీవో నెంబర్ 36 ప్రకారం 24,500 చెత్త వాహనాల డ్రైవర్లకు ఇవ్వాలి. ఈ జీవో రాష్ట్రం అంతా అమలు జరుగుతుంది, వెంకటగిరిలో అమలు జరగడం లేదు. కాబట్టి దాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అలాగే కరోనా సమయం నుండి డైలీ వేజెస్ పద్ధతిన అనేక మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆఫ్కాస్లకు ఎక్కించాలని చెప్పేసి, పనిముట్టు ఇవ్వాలని చెప్పేసి, బిఎఫ్ పెండింగ్ బకాయిలు 1,20,00,000 పైగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా చెల్లించలేదు. అవి చెల్లిస్తే కార్మికుల ఖాతాల్లో ఒక 40-50 వేల రూపాయలు పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 11 డిమాండ్స్తో అక్కడ కార్మికులు 54 రోజుల నుంచి దీక్షలు చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఉండేటటువంటి కమిషనర్ కానీ పాలకులు కానీ ఎవరు ఇంతవరకు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. సమస్యల పరిష్కారం కాలేదు. కాబట్టి ఈరోజు మన సబ్ కలెక్టర్ గారికి కూడా దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. కాబట్టి ఉన్నతాధికారులు వెంటనే స్పందించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి రామారావుని బదిలీ చేయాలి. దళిత కార్మికుల్ని వేధిస్తూ కులం పేరుతో తిరుగుతున్నటువంటి అతని మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. కార్మికుల మీద కక్షాదింపు చర్యలకు పాల్పడడం, ఈ తిట్టడం ఇవన్నీ చేస్తున్నటువంటి ఆయన్ని ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలని చెప్పేసి, ఆయన మీద పూర్తి స్థాయిలో యాక్షన్ ఉండాలని చెప్పేసి, ఆయన మీద చర్యలు తీసుకునేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం. ఈ రోజుకి 54వ రోజు అయ్యింది. కాబట్టి ఆయన్ని ఇక్కడి నుంచి బదిలీ చేసేదాకా, అట్రాసిటీ కేసు నమోదు చేసేదాకా, ఆయన్ని సస్పెండ్ చేసేంత వరకు, ఇంకా ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేంత వరకు పోరాటాన్ని పూర్తి స్థాయిలో కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధర్నా చేశాం. డివిజన్ నాయకులందరూ కూడా వచ్చారు. అక్కడ సబ్ కలెక్టర్ గారు మాట్లాడారు. ఆ వివరాలన్నీ కూడా మన శివన్న గారు వివరిస్తారు. ఈరోజు వెంకటగిరి మండలం కలపాడి అనే గ్రామంలో కూడా చాలా కాలం నుంచి నిరుపేదలు కూడా భూములు అడ్డగించుకొని చెట్టు పుట్ట సాగు చేసుకుంటుంటే, ఈ మధ్యకాలం వచ్చినట్టే అగ్ర నాయకులు కూడా ఆ భూములు కూడా అడ్డగించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ భూములు మాకే కావాలి, మేము నిరుపేదలు వ్యవసాయ కార్మికులని చెప్పి సబ్ కలెక్టర్ గారికి కూడా చెప్పుకోవడం జరిగింది. ఆయన చెప్పారు ఏంటంటే, ఆ ఏరియా అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు ఉంది. ఇదే అసైన్మెంట్ కమిటీలో వాళ్ళ దృష్టికి ఇది కూడా తీసుకొని పోతాం. ఈ సర్వేరీ నెంబర్లు కానీ పక్కాగా గవర్నమెంట్ భూమి మేమే యూజ్ అంటే ఈయనే పద్ధత లేని పక్షంలో వచ్చిన వాళ్ళంతా కూడా పేదలు కాబట్టి వాళ్ళకి ఆ ఏరియాలో ఆ మండలంలో ఎక్కడున్న అసైన్మెంట్ భూములు ఖచ్చితంగా ఇస్తానని చెప్పాడు. ఇదే మాట మీద ఉంటాడు. కాబట్టి మనం ఇంతటితో ఇస్తాడని ఆయన మీద నమ్మకంతో మన పోరాటం ఆగదు. మన పోరాటం కొనసాగించాలంటే భూమి సాధించేదాకా అని చెప్పి నేను మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెంకటగిరితో మేము మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశాం. ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. ఈ విధంగా పలాని రాజకీయ పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు ఆక్రమణ చేశాడు, వీళ్ళు అనుచేతు వీళ్ళ బీఆర్ఓ కూడా సపోర్ట్గా ఉన్నాడు. కాబట్టి పేదలకు అన్యాయం జరుగుతుంది. పేదలకు న్యాయం చేయాలి. ఆక్రమణ లేదు సార్. సర్వే నెంబర్ 1లో సుమారు 1441 ఎకరం ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇది మ్యాచ్పురం భూమి. అక్కడ ఉండేటటువంటి పేదలు గ్రామం చుట్టూ ఉంది భూమి. 300 కుటుంబాల వాళ్ళు దళితులు గిరిజనులు ఉన్నారు. వాళ్ళకు పంపిణీ చేయాలని చెప్పి కోరుతున్నాం. భూమి స్వభావం ఏముంది, తర్వాత అక్కడ ఇల్లీగల్గా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అన్ని చెక్ చేసి ఒకసారి తహసీల్దార్ కూడా అంటున్నాను. నేను కూడా వెంకటగిరి వెళ్ళినప్పుడు ఒకసారి చూస్తాను. కలపాడు కదా నేను వచ్చేసి పేదవాళ్ళు 100 మంది పైన వచ్చినాను సార్. చెప్తే చెప్తే